రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మత్తడి పోచమ్మ ఆలయం వద్ద పలు పార్టీల నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వేములవాడ పట్టణ ప్రజలందరిపై అమ్మవారి దీవెనలు ఉండి ప్రజలంతా బాగుండాలన్నారు. సంతోషాల మధ్య వేడుకలు జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మింగి మహేష్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండదేవయ్య, నాయకులు సాగరం వెంకటస్వామి, కూరగాయల కొమరయ్య, మారం కుమార్, నిమశెట్టి విజయ్, సంద్రగిరి శ్రీనివాస్, అన్నారం శ్రీనివాస్, పుల్కం రాజు, తోటరాజు తదితరులున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మత్తడి పోచమ్మ తల్లికి మొదటి రోజు ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున అభిషేకం మహాపూజ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా 9 రోజులు దసరా వరకు ఇట్లే పూజలు జరుగుతాయి. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఈరోజు మత్తడి పోచమ్మ తల్లికి పూజ చేసుకొని ఇప్పుడే దేవుని ప్రసాద్ తీర్థాలు అందరం హాజరవడం కలిగింది. ఈరోజు అధ్యక్షుడు కూరగాయల కొమరయ్య గారి వారి ఆధీనంలో ఈరోజు పూజ 9 రోజులు పూజలు చేసుకోవడం జరుగుతుంది. అందరూ రోజు పొద్దున్నే వచ్చి మన వేములవాడలోని మత్తడి పోచమ్మ తల్లికి మన దసరా నవరాత్రుల సందర్భంగా ఫస్ట్ రోజైన మత్తడి పోచమ్మ తల్లికి పూజా కార్యక్రమం, అభిషేకము మరియు అలంకరణ, రోజొక అవతారంలో అలంకరణ చేయడం జరుగుతుంది. 9 రోజులు ప్రజలందరూ ఆమె కృపకు కావాలని అందరినీ కోరుచున్నాను. అందరినీ చాలా చూడాలని మత్తడి పోచమ్మ తల్లికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పిలువగా మా చైర్మన్ గారు కుమరయ్య గారు, కొండదేవయ్య గారు, మన మారం కుమార్ గారు, మన ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, మా కాంగ్రెస్ కార్యకర్తలు, మా విజయ్ గారు, అందరి కృప అమ్మవారి కృప ఉండాలని భగవంతుని కోరుచున్నాను. ప్రజలందరికీ, రాజన్న సిరిసిల్ల జిల్లా భక్తులందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీ పుణ్యక్షేత్రమైన రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో శరన్నవరాత్రులు ప్రారంభమైనవి. మరి అలాగే మన చెరువు కట్టకు ఆనుకొని ఉన్న ధర్మగుండంకు ఆనుకొని ఉన్న మత్తడి పోచమ్మ దేవాలయం దాదాపుగా గత 50 సంవత్సరాల నుంచి కూడా మున్నూరు కాపులు ఈ దేవాలయంను నిర్మాణం చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు ఈ దేవాలయము అధ్యక్షులు కూరగాయల కొమరయ్య మరియు ట్రస్ట్ సభ్యులందరూ అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి
అందరినీ పిలవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు మరియు వైస్ చైర్మన్ బెంగి మహేష్ గారు, మొన్ననే నూతనంగా ఎన్నికైన అటైనన్ ప్రెసిడెంట్ వీరన్న గారు, మరియు మారం కుమార్ గారు, కొండ కనకయ్య గారు, విజయ్ గారు, మన పుల్కం రాజు గారు, నిమ్మశెట్టి విజయ్ గారు, మరి కుర్యాల మల్లేశం గారు, ఇంకా చిల్క రమేష్ గారు, చాలామంది ఈ కార్యక్రమంలో వచ్చేసి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం జరిగిన తర్వాత మరి అమ్మవారికి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అలాగే గ్రామ దేవత మత్తడి పోచమ్మ తల్లి ఈరోజు బాల త్రిపుర సుందరి మాత అవతారము 9 రోజులు కూడా నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్క అమ్మవారి భక్తులు అందరూ కూడా ప్రతిరోజు కూడా వచ్చి దర్శనం చేసుకునే వీలుంటుంది. కాబట్టి అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలి. మేము మత్తడి పోచమ్మ తల్లిని ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క అందరినీ అన్ని కులాల వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. అమ్మవారు అందరినీ చల్లగా చూడాలి, పాడి పంటలు పండి వర్షాలు పడి అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదించాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్క సభ్యుడికి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని నేను కోరుచున్నాను.